నాయకత్వం జగన్ గారి నాయకత్వం జై జగన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జగన్ జై జగన్ కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై జగన్ గంగరాజు రాజు ఆ బండ్లకి ఆయన బండ్ల పంపండి ఫస్ట్ ఆ బండ్ల చూడండి గాయాలు చేసిన ఈ జనాలు నీకు వేరేలా దండాలు వెలిదేశామయ్య గుళ్ళో దేవుణ్ణి చేస్తున్నామయ్య రమ్మని పూజలని కార్యకర్తలకు మరియు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందనరావు గారికి ఈరోజు మనం ర్యాలీ తీస్తుంటే ఏదో ర్యాలీ తీస్తున్నామని అనిపించలేదు. విజయోత్సవ ర్యాలీ ఎలా ఉందో చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈరోజు మేము అనుకోకుండా ప్రోగ్రాం వేరే అనుకుంటే కానీ చెప్పిన అతి కొద్ది సమయంలోనే ఇంత భారీ సంఖ్యలో ఈ యొక్క కార్యకర్తలు వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇంత పెద్ద భారీని విజయవంతంగా ర్యాలీని విజయోత్సవ ర్యాలీగా చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల అధ్యక్షులకు అలాగే సీనియర్ నాయకులందరికీ అలాగే మరి నా తోటి బీజేపీ కార్యకర్తలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ అన్న ఒక్కటే 2 నిమిషాలు మాట్లాడతా. మనం ఒక్కటే ఆలోచన చేయాలి. 3 సంవత్సరాలు ఎలా బతికినాం, ఈ 5 నెలలు ఎలా బతుకుతుంది ఈ దుబ్బాక అనేది ఒక్కటేసారి ఆలోచన చేయండి. 3 సంవత్సరాలు రగన్న అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతిసారి సమయం వచ్చినప్పుడల్లా ఈ దుబ్బాక గురించి, దుబ్బాక పేద ప్రజల గురించి, దుబ్బాక మహిళల గురించి, దుబ్బాక పేద మహిళల గురించి ఆలోచన చేసిండు. అసెంబ్లీలో గలమెత్తిండు తప్పితే ఏ రోజు కూడా ఆయన స్వార్థం కోసం మాట్లాడలేదు. అన్న దుబ్బాక ప్రజలు ఆలోచన చేయాలి. 5 నెలలు గెలిచి
కేసీఆర్ గారు ఇంతవరకు పద్ధతి లేడు. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు ఇళ్లకు వచ్చి కుల సంఘాన్ని పిలుచుకుంటా ఏదైనా మళ్ళా గదే గెలవాలని చూస్తుంది తప్ప ఈసారి ఒక్కటే దుబ్బాక ప్రజలకు అర్థమైంది. ఈ 5 నెలలు దుబ్బాక ప్రజలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఒక్కడే గుర్తు పెట్టుకో, మిస్టర్ కేసీఆర్ గారు రాలేదనుకున్నారా, రాలేదనుకున్నారా? టైగర్ ఇస్ బ్యాక్. దుబ్బాకలో అడుగు పెట్టింది అన్న. ఒక్కసారి ఆలోచన చేయండి. పట్టించే వాళ్ళు మన వాళ్ళు అయితే అన్న మీద పోతాడు, దుబ్బాకను పట్టించుకోరు అనుకుంటాడేమో. అన్న పట్టించే వాళ్ళు మన వాళ్ళు అయితే బంతిలో మనం ఏడవుకున్నా ఒక బుక్ అయిపోతుంది మనకు. అదే విధంగా దుబ్బాకను స్పెషల్ గా అన్న చూస్తాడు. ఈ రోజు దుబ్బాక ప్రజలందరం కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కూడా ఆలోచన చేయాలి. రేపటి నుంచి మనకు 3 రోజులు టైం ఉంది. 3 రోజులు 6 నిమిషాలు కృషి చేద్దాం. ఏ రోజు కూడా మనము నిజంగా చెప్తున్నా, ఆ రోజు ఎలక్షన్లు బై ఎలక్షన్లు ఎలా కొట్లాడినాము, ఈ రోజు ఈ ఎంపీ ఎలక్షన్లు కూడా మనం అదే విధంగా కొట్లాడాలి. రగలను భారీ మెజార్టీ ఇచ్చి దుబ్బాక నుంచి మనం గెలిపియాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను అన్న. అదే విధంగా ఇంకొకరు చెప్తా, ఈ రోజు మెదక్ పార్లమెంట్ నుంచి మరి ఎన్నో భారతీయ జనతా పార్టీ ఎన్నో చేయలేని ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. ఈ రోజు అసెంబ్లీలో దుబ్బాక గురించి మాట్లాడిండో, రేపు ఢిల్లీలో నరేంద్రుడి పక్కన కూర్చొని ఇదే మెదక్ గురించి ఇదే దుబ్బాక ప్రజలు ఆలోచన చేయాలి. దయచేసి డబ్బులకు మధ్యానికి అమ్ముడు పోయి మనము ఓటును అమ్ముకోకుండా ఈ 5 నెలలు మనం ఎంత బాధపడుతున్నాం ఆలోచించుకోండి. కడుపులో పేగులు తెగేదాకా రగన్న కొట్లాడుతుండన్న. ఒక్కసారి ఆలోచన చేయండి. 2014 ఎలక్షన్లు, 2018, 2019, 2020 బై ఎలక్షన్లలో గెలిచినాం. మళ్ళా 2023 ఎలక్షన్లు కొట్లాడిండు, 2024 ఎలక్షన్లు మళ్ళీ ఇప్పుడు కొట్లాడుతుండు. అదే ఈ దుబ్బాకలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకసారి పోటీ చేసి ఓడిపోతే ఇంతవరకు ఈ దుబ్బాకు ఎవడు దిక్కులేడు, ఎవరు రాలేడు, ఇంతవరకు తక్కులేడు. కానీ రగన్న ఈ దుబ్బాక పేద ప్రజల గురించి, పేద మహిళల గురించి ఆలోచన చేస్తూ ప్రతిసారి టైం వచ్చినప్పుడు దుబ్బాక గురించి మాట్లాడుతున్నా అన్న. ఒక్కసారి ఆలోచన చేద్దాం. బాధ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా. ఇంత మంచి నాయకుడిని దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కోరుకుంటే మన దుబ్బాక మనము వదులుకున్నాం. ఈ అవకాశం విషయం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సమయం లేదు కాబట్టి మరి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై హనుమాన్, జై హనుమాన్. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ జై బీజేపీ, జై బీజేపీ, జై జై రగన్న, జై జై రగన్న. ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన దుబ్బాకలో ఇంతకుముందు మొన్న మీటింగ్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు. దుబ్బాక రఘునందన్ రావు గారు ఏం చేసిండ్రని చెప్పేసి. దీన్నే పక్కకున్న ముంగటున్న మన బస్ స్టాండ్ ఎవరు కట్టించిండ్రన్నా, ఎవరు అడిగితేనన్నా, ఎవరు అడిగిర్రు? ఆయన కట్టించిండట. కొత్త బస్ స్టాండ్ కు పాత బస్ స్టాండ్ తేడా తెలియని ఆయనే వచ్చి మొన్న మాట్లాడుతుండు. అదే వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఏం చేసిండన్న, మల్లన్న సాగర్ కొంప ముంచిండా లేదా వాళ్ళు ఉన్న వాళ్ళందరి ముంచిండా, దోసుకున్నాడా? ఆ దోసుకున్న పైసలన్నీ ఇప్పుడు బయటకు తీస్తాడు. అది అందరం గమనించాలి. అదే విధంగా ఇప్పుడు మళ్ళా మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఓట్లు వేసినాక మళ్ళా కనబడ్డా కనబడతాడా? ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఆ వెంకట్రామరెడ్డి దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ 10 రోజులు తిరిగితే ఓ 10 కోట్లన్నీ వస్తాయని చెప్పేసి ఆయన కోసం ఆయన చూస్తుండు. మరి దుబ్బాక ప్రజల కోసం చూస్తుండా ఏనాడన్నా? చూస్తుండా? ఇక చూడు ఆయన కథ అట్లుంటది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ మాటలు, కాంగ్రెస్ కొత్తే అన్న మనం ప్రతి ఊరికి ఎక్కడ కానీ అక్కడక్కడ నిలదీయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చెప్తున్నా. ఏం చేసిందన్న, రైతులకు 1 క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్నాడు. అయ్యా అన్నాడా? గట్టిగా చెప్పురన్నా, ఇస్తానన్నాడు. అయ్యా అన్నాడా? అడుగుదామా? మరి అడుగుదామా? ఖచ్చితంగా అడగాలన్నా. ప్రతి ఊర్లో ఎక్కడికి కాంగ్రెస్ నాయకులు వచ్చినా కూడా 500 బోనస్ ఏమైంది? నువ్వు 500 బోనస్ ఇస్తే
అప్పుడు మాట్లాడాలని చెప్పాలి. ఎన్నో మాయ మాటలు చెప్పి ఎన్నో మోసపూరితమైన కుట్రలు చేసి మనల్ని మోసం చేసి అన్ని వాళ్ళు ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ఆచి తూచి మనం ఇప్పటికే రగన్నను ఓడగొట్టుకొని చాలా మోసపోయింది దుబ్బాక. కాబట్టి ఈ అవకాశాన్ని అన్నను కనుక ఢిల్లీకి పంపితే ఈ దుబ్బాక పేరు కూడా ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉందో ఢిల్లీలో కూడా అదే విధంగా మన అన్న మన నాడిని మన వాడిని మన వేడిని వినిపించే శక్తి అన్న దగ్గర ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా కంకణ బద్దులై ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రోజులు కడుపుల పేగులు కొట్లాడేదాకా తెగేదాకా ప్రతి ఇల్లుకు ప్రతి గడపకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నరేంద్ర మోడీ చేసినటువంటి సేవలను ప్రచారం చేస్తూ అన్నను గెలిపేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రగన్న గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుబ్బాక ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడిండు, ఆ సమస్యల పరిష్కారం కోసమే మాట్లాడిండు. కానీ ఆయన వ్యక్తిగతం కోసం ఏనాడు కూడా పనిచేయలే. దేశంలో నరేంద్ర మోడీ గారు రోజు 12 గంటలు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాడో, రగన్న అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా, సామాన్యుడు ఫోన్ చేసినా వరకు అతన్ని ఫాలో అప్ చేసి, ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళి హైదరాబాద్ లో అన్న ఇక్కడ పని జరుగుతలేదంటే ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి అయిపోయిందని మళ్ళీ ఫాలో అప్ చేసేటువంటి వ్యక్తి రగన్న. అలాంటి వ్యక్తి కావాలన్నా మనకు ఎలక్షన్లకు 2 రోజుల ముందు ఇచ్చే తాయిలాల కోసం పనిచేద్దామా? ఒక్కసారి దుబ్బాక ప్రజలందరూ ఆలోచించాలి. ఇలాంటి నాయకుడికి అవకాశం వచ్చినందుకు మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో దుబ్బాక నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉండేటట్టు ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అవకాశం ఇచ్చిండు. దుబ్బాక ప్రజలతో గత 10 సంవత్సరాలుగా ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అయి గత ఉప ఎన్నికల్లో గెలిచి 3 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి రగన్న గారు కొన్ని కారణాల వల్ల కారణాలు ఏంటో తెలుసు. టిఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమంతో సంబంధించిన డబ్బు సంచులతో గెలిచి ఈరోజు వాళ్ళు మనకు ఛాలెంజ్ చేసిండ్రు. ఏమని? దుబ్బాకలో చెల్లని రూపాయి మేకలు చెల్లుతుందా అని. అన్నోడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. బిడ్డ నువ్వు 10 నుంచి ఏం చేసినావు? ఇప్పుడు తడిపట్టతో ప్రమాణం చేయి. నేను పబ్లిక్ ఓటర్తో రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచాను నువ్వు ప్రమాణం చేసి నువ్వు నీ మావుడు బాగు బిడ్డ నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. మరోసారి రగన్న మీద కానీ భారతీయ జనతా పార్టీ మీద కానీ అవాకులు చవాకులు పేలితే నీకు తగిన బుద్ధి చెప్పేందుకు కోసం దుబ్బాక పేర్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దుబ్బాక పేర్లు గుర్తుంచుకోవాలి. మనకు అవకాశం వచ్చింది. స్థానికుడు దుబ్బాక మాజీ శాసనసభ్యుడు రగన్న గారు ఇక్కడ ఎంపీగా గెలిస్తే మెదక్తో పాటు మన దుబ్బాకను కూడా మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకోసం మనకు అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మరి కార్యకర్తలు ప్రజలంతా కూడా వినియోగించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పక్క జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి వెంకటరామరెడ్డి వాడు ఈ రోజు డబ్బు సొంతంతో వస్తున్నాడు. పక్కగా పార్లమెంట్ లో చివరకు ఉన్నటువంటి నీళ్ళమ్మతో కాంగ్రెస్ వ్యక్తి కూడా ఈ రోజు డబ్బు సొంతంతో వస్తున్నాడు. నీతి నిజాయితీతో ఉన్నటువంటి రగన్న గారు ప్రజల కష్టసుకున్నటువంటి రగన్న గారు ఈ రోజు మన మధ్య ఉంటూ మరి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయడం కోసం ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తుండ్రు. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి రగన్న గారిని గెలిపించేందుకు కోసం మనం అంతా పనిచేయాలి. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ గత కరోనా కాలం నుంచి కావచ్చు, గత 10 సంవత్సరాల కాలం నుంచి కావచ్చు, అనేక ఇబ్బందులు వచ్చినా అనేక రకాలైనటువంటి అవస్థలు వచ్చినా ఎత్తిన జెండాను దించకుండా ఎన్ని కష్టాలు వచ్చినా గత 5 నెలల నుంచి అనేక అవస్థల్ని పడతా ఉన్నప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో పార్టీ మరొక అవకాశం ఇస్తే రగన్న మేము నీ వెంట ఉంటామని ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి మా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి మరొకసారి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను. 2-3 రోజుల నుంచి చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. మొన్న ఆయన మెదక్ వచ్చిండు. పాపం 10 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత రాక రాక ఎండలోకి వస్తే ఎండ దెబ్బ కొట్టినట్టుంది పాపం. ఏమంటున్నాడు ఆయన? దుబ్బాకలో జల్లని రూపాయి మెదక్లో ఎట్లా జరుగుతుంది అని అడుగుతున్నాడు.
అయ్యో కేసీఆర్ గారు, నువ్వు చదువుకున్న ఈ దుబ్బాక గడ్డ నుంచి అడుగుతా ఉన్నా నేను, మరి మీరు కామారెడ్డిలో వెళ్ళలే కదా, కామారెడ్డి ప్రజల్ని నోడగొట్టి పంపించిండు కదా, కామారెడ్డిలో వెళ్ళని నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా చెల్తావు కేసీఆర్? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం బంగారు తుకుడు అయితే, సారొద్దు కారొద్దు, ఢిల్లీలో నీకు అడ్రస్ లేదని నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రజలు ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తే నువ్వు వచ్చి మెదక్ వచ్చి అడుగుతావు, రఘునందన్ దుబ్బాకల చెల్లెలే మెదకులు ఎట్లా చెల్తావు అని అడుగుతున్నావు. అయ్యా కేసీఆర్ గారు, జర కాన్ కోల్ కేసులో పెద్దపల్లిలో నువ్వు బీఫామ్ ఇచ్చి పోటీ చేపిస్తున్నావు కదా ఎంపీగా, కొప్పుల ఈశ్వరనే నీ మాజీ మంత్రి పెద్దపల్లిలో ఓడిపోయినా ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కసారి యాద్ చేసుకో. రాత్రి కూడా ఓసి లేకపోతే పొద్దుగాల అడుగు పేపర్ వాళ్ళు చెప్తారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ కి బీఫామ్ ఇచ్చినప్పుడు మరి ఈయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, రేపు ఎంపీకి ఎట్లా వెళ్తారని యాదికి రాలేదా కేసీఆర్ గారు? నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ అన్నట్టు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినావు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా ఓడిపోయిండు కేసీఆర్. ఎమ్మెల్యేగా ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ కి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తావు. మరి అప్పుడు ఓసినా లేవా సారు? నేను మాట్లాడగలుగుతా నీకంటే బాగా, నేను కూడా నీకంటే గట్టిగా జై తెలంగాణ అని ఇదే చౌరస్తా మీద నిలబెట్టొచ్చినట్టు వీటికో జవాబు పక్కని చెప్పినట్టు. ఉడత ఊపులకు భయపెట్టేటోడు కాదు రఘునందన్, యాది గుంచుకో సార్. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా, మీరు మర్యాద తప్పితే నాకంటే మంచి భాష ఇంకెవరికి రాదు కేసీఆర్, యాది గుంచుకోని చెప్తా ఉన్నా. పక్క పార్టీలో సిరిపూర్లో ఓడిపోయిన ఆయన తీసుకొచ్చి నాగర్ కర్నూలులో ఎంపీకి పోటీ చేపిస్తుండు క్యాండిడేట్ లేకపోతే. మరి ఆ రోజు ఏమైంది? ఆయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, సిరిపూర్లో ప్రజలు వద్దనుకున్నారు కదా, నాగర్ కర్నూలులో ఎట్లా పోటీ చేపిస్తున్నావు కేసీఆర్? ఒకసారి ఆలోచించు. తెలంగాణలో నువ్వు చెల్లని రూపాయి అయినావు కదా కేసీఆర్, తెలంగాణ ప్రజలే నిన్నొద్దుకొని ఫామ్ హౌస్ కు పంపించారు కదా, నువ్వు వచ్చి 17 మంది ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? కామారెడ్డిలో చెల్లని రూపాయి 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎట్లా జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు. వయసులో పెద్ద, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిర్రు, అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి ఎండలోకి వచ్చారు కాబట్టి బహుశా ఎండ దెబ్బ కొట్టినట్టుందని మిమ్మల్ని వదిలేస్తా ఉన్నాం. లేదంటే నీకంటే చాలా మంచిగా, నీకంటే మంచి భాషలో నీకు ప్రతి అక్షరానికి సమాధానం చెప్తాం. దుబ్బాక ప్రజలు ఇలా ఆలోచించాలి. రఘునందన్ ఎమ్మెల్యే గెలిస్తే 24/7 క్యాంప్ ఆఫీస్ తెచ్చి పెట్టుకున్నాడు. ప్రజల కోసం పనిచేసిండు. పట్టణంలో పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోలే, పట్టణంలో పోయి భూములు కొనుక్కోలే, ఎలక్షన్లకు 4 రోజుల ముందు వచ్చి డబ్బులు వంచలే. మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం, మీ ఆశా శ్వాసగా దుబ్బాక ప్రజలు నాకు ఊపిరి పోస్తే నేను దుబ్బాక శాసనసభ్యునిగా గెలిచిన తప్ప ఎట్లాంటి అక్రమాలు చేయలేదు కేసీఆర్ గారు. గుర్తుంచుకో, రాజకీయాల్లో గెలుపోవటం సహజం. మీరు కూడా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 1983లో ఇదే సిద్దిపేటలో మీరు కూడా ఓడిపోయారు. ఇక మీరు కూడా వచ్చి నాకు శుద్ధులు చెప్తే నేను కూడా బాగా మాట్లాడగలుగుతాను కేసీఆర్ గారు. దుబ్బాకలో అప్రతిహతంగా గెలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి దక్కా కొట్టి నీ పునాది రాళ్ళని కదిలిచ్చింది ఇక ఈ దుబ్బాకలు ఉన్నటువంటి దుబ్బాకలే మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఈ రాష్ట్రంలో బుద్ధి చెప్పినటువంటి గడ్డ ఈ దుబ్బాక గడ్డ. నీకు ఓటమంటే ఎంత చూపించిండు ఈ రఘునందన్, గుర్తుపెట్టుకో. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ పార్టీకి వచ్చేది పెద్ద సున్నా. నేను చెప్తలేనివి, నిన్న నువ్వే ఒప్పుకున్నావు కేసీఆర్ గారు, నిన్న నువ్వే ఒప్పుకున్నావు. పటాన్ చెరువులో ఏమన్నాడో తెలుసా? నిన్న కేసీఆర్ పటాన్ చెరువు చౌరస్తాలో నిన్న ఈ టైంకు మాట్లాడుతూ కేసీఆర్ అన్న మాటలు, మెదక్లో బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్యలో పోటీ ఉంది. ఓ ముస్లిం సోదరులారా, మీరు మా కారు గెయ్యకపోతే రఘునందన్ గెలుస్తాడు. ఇవి కేసీఆర్ నోట్లకి వచ్చిన మాటలు. ఒకసారి ఆలోచించాలి. ఎవరు నడుచుకుంటున్నా ఓట్లు? ముస్లిం సోదరులారా,
మీరు ఓట్లు వేయకపోతే మా కారు ఓడిపోతుంది. ఇలా ఆలోచించాలి హిందూ సమాజం, హిందూ బంధువులు ఆలోచించాలి. ఆయన వాళ్ళు వాళ్ళని మాట్లాడుకుంటే మనమంతా ఎటు ఉండాలి, ఎటు ఉండాలి, ఎటు ఉండాలి, ఎటు ఉండాలి, ఎదుకు ఉండాలి. బరాబరి జై శ్రీరామ్ అంటాం, అంటామా అంటామా? ఆ పేరు పెట్టుకొని, రాముని పేరు పెట్టుకొని నకిలీ మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి బరాబరి జవాబు చెప్తాం. అయ్యా కేటీఆర్ సిగ్గుండాలే మాట్లాడుతందుకు. ఏమన్నాడు? అవి రాములో రక్షించాలి కావంట. రేషన్ బియ్యం మంచిర్రు అన్నాడు. ఏం చేసినావు మరి? ఎవరప్పుడు ముఖ్యమంత్రి? మీ అయ్య కాదా అప్పుడు ముఖ్యమంత్రి? నువ్వు కాదా మంత్రి? మీ బావ ఫోన్ వచ్చింది, పక్కన ఉన్న వాళ్ళ ఫోన్ వచ్చింది, మంది కొంపలలో టెలిఫోన్ టాపింగ్ వచ్చింది కదా. మరి ఒకవేళ ఆ అక్షంతలు రాముల అక్షంతలు కాకపోతే ఎందుకు ఆ రోజు విచారణ చేయించలేదో కేటీఆర్ చెప్పాలి. చెప్పాలా వద్దా? అనాలా వద్దా? జై శ్రీరామ్ అందామా వద్దా? ఎవరికైనా భయపడతామా? గట్టిగా ఎప్పుడు సిరిసిల్ల ఎలా వినబడాలి? గట్టిగా చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అననోడు అననోడు ఈ గడ్డ మీద ఉండాలన్నా వద్దా ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలా వద్దా? బరాబరి మేము జై శ్రీరామ్ అంటాం, గీత గీస్తాం, బరాబరి కొట్లాడతాం. అనవా కేటీఆర్ ఏమైతుందో చూపెడతాం నీకు. నెల రోజులు ఓపిక పట్టు, నువ్వు ఉంటావో పోతావో అనేది తెలంగాణ మాటలు మస్తు మాట్లాడినావు. అధికారం ఉందని, పోలీసు వాళ్ళు ఉన్నారని, పోలీసు వాళ్ళతోటి మంది కొంపలలో ఫోన్ వినిపిస్తుందని సిగ్గులేని నువ్వు మీ నాయన నిన్న పటాంచరకు వచ్చి చెప్తాడు. పోలీసు వాళ్ళు అంటే ఎక్కువ చేస్తురట. ఏం చేస్తుర్రు? పోలీసు వాళ్ళు ఎక్కువ చేస్తురట. మరి నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు? పింక్ షర్ట్లు వేసుకురు కదా. నువ్వు చెప్తా గిరికి నీ బిడ్డ ఫోన్ కూడా విన్నాడు కదా పోలీసు వాడు. రఘునందన్ చెప్తలేడు మాట. డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిండు. ఏమని? ఇవాళ నా మీద పోటీ చేస్తున్నా వెంకట్రామరెడ్డికి చెందిన రాజపుష్ప అనే కంపెనీకి వెళ్ళి పైసలు తీసుకుపోయి పోలీస్ కార్లలో ఊర్లలో వచ్చినామని చెప్పిండు. ఇంకా వెంకట్రామరెడ్డి బయట ఉన్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ఆలోచించాలి. మాటలు బాగా మాట్లాడతావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు? రాధాకిషన్ రావు చెప్పిండు కదా, కొత్త ఐఫోన్ కొనిచ్చిన పోలీసు బంధంలో పైసలు వంచబోయి చంద్రశేఖర్ రావుని మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు పనిచేసినామని. ఎందుకు లోపలెత్తలేవు? ఎందుకు వెంకట్రామరెడ్డి బయట ఉన్నారు? ఎందుకు రాజు పుష్ప కంపెనీ సీల్ అయితే లేదు? ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు కాబట్టి. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? పొద్దున్నేస్తే రేవంత్ రెడ్డి పక్కన నెంబర్ 2 అని చెప్తూ తిరుగుతాడు. అందుకని కాంగ్రెస్ మిత్రులు ఆలోచించాలి. బీసీ బిడ్డకి ఇచ్చినాం, బీసీ బిడ్డకి ఇచ్చినాం అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఆయన ఇచ్చింది బీసీ బిడ్డ కాదు, పొంగులేటి వియ్యంకుడిని గెలిపించేందుకు కుట్ర చేసిండు రేవంత్ రెడ్డి అనేది ఒకసారి బీసీ బిడ్డలందరూ ఆలోచించుకోవాలి. ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని మోసాలు చెప్పారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు ఆలోచించాలి. కేసీఆర్ ఉంటే 2000 వస్తున్నాయి. నన్ను చూడు ఎర్రగా బుర్రగా ఉన్నా. మనిషికి 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. జర పోయి రేపు పొద్దున డబుల్ బెడ్రూమ్ల కాడ అడుగురి. ఒక్కరికన్నా 4000 పింఛన్ వచ్చిందా? ఒక్కరికన్నా వచ్చిందా? ఒక్కరికి కాదు, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ముసలాయనకి ముసలాయనకి ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఇచ్చిండా? ఇది మొదటి మోసం రేవంత్ రెడ్డి చేసింది. రెండో మోసం మా చెల్లెళ్ళు మహాలక్ష్మి లాగా ఉన్నారు. ఒక్కొక్కల ఖాతాలో 2,500,000 వేస్తా అన్నాడు. 2 రోజుల కింద రాహుల్ గాంధీ అని ఒక ఆయన తోలుకొచ్చి నిర్మల్లో సభ పెట్టిండు. ఇంటికి పోయినాక మీ అక్కనో చెల్లెని అడుగుండ్రి, వేసిరా 2,500,000? 2,500,000 వచ్చినాయా బ్యాంకులో? ఆయనకి వెనకెవడో రాసిస్తాడు, ముంగట వచ్చిన చదువుతాడు. అందులోమున్నది ఆయనకు తెలియదు, ఈయనకు అర్థం కాదు. 2,500,000 ఇచ్చినాం. ఇగో ఇది రెండో మోసం రేవంత్ రెడ్డి గారు. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ పోతే 15,000 వస్తాయి. పోయిందా కేసీఆర్? 5 నెలలు అయిందా పోయి? వచ్చినాయా 15,000? 5,000 కూడా దిక్కులేవు. ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి మూడో కోసం. ఇంకో మాట చెప్పిండు, వరి పంటకి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 5 రూపాయలు ఇవ్వలే. రోడ్ల మీద బట్టలు ఎట్లా కనబడుతున్నాయి. ఇది 4వ మోసం రేవంత్ రెడ్డిది. 5వ మోసం, ఆటోలలో కష్టమవుతుంది, మనిషికి 12,000 ఇస్తే ఆటో రిక్షాలకు అన్నాడు.
ఒక్క ఆటో రిక్షా కన్నా 12,000 ఇచ్చిండా? ఇది రేవంత్ రెడ్డి గారి 5వ మోసం. 6వ మోసం నవంబర్ నెలలో చెప్పిండు మీరు 1,00,000 లోన్ కట్టినట్టున్నారు, మళ్ళా ఇంకో 1,00,000 కలిపి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను ముఖ్యమంత్రి రాగానే మీకు 2 లక్షలు మాఫీ అయితే అన్నాడు. అన్న అయిందా? దుబ్బాకలందరూ రైతన్నలే ఉంటారు, ఎవరికన్నా 2 లక్షలు మాఫీ అయిందా? 2 లక్షలు మాఫీ అయిందా? ఇది 6వ మోసం. రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు అని చెప్పి గుడ్డును పట్టుకొని తిరుగుతున్నాడు. గాడిద గుడ్డు పెడుతుందా అన్న? గాడిద గుడ్డు పెడుతుందా? ఆ వెనుక రాసిచ్చడానికి అక్కలు లేకున్నా ముంగర చదివేటానికన్నా ఉండాలా వద్దా? ఇక ఈ గాడిద అనేది ఉండదు, దానికి గుడ్డు ఉండదు. రేవంత్ రెడ్డి 6 నెలలుగా నువ్వు తెలంగాణ సమాజాన్ని ఈ గాడిద గుడ్డిచ్చి మోసం చేస్తున్నావని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ కూడా గిట్లే మాట్లాడుతుండే, మోడీలు బోడీలు ఈడీలు అని. యాడుంది చెల్లె? యాడుంది? ఇంకో 2 అయితే అన్న పోతాడు, ఇంకో 4 రోజులు అయితే బావ కూడా పోతాడు. రాసి పెట్టుకోరు. ఈ చౌరస్తాకు వచ్చి బాగా మాట్లాడిందంట బావ. యాది గుంచుకో, యాడుంటావు? యాడా అర్థాలు యాడుందా? నువ్వు కూడా అన్నే ఉంటావు. యాది గుంచుకో బిడ్డ. ఈ బస్ స్టాండ్ నువ్వు కట్టియలే హరీష్, ఈ బస్ స్టాండ్ నువ్వు కట్టియలే. నువ్వు కట్టించడానికి అయితే 2014లో కట్టించడానికి, 2018లో కట్టించడానికి, 2020లో ఇదే చౌరస్తాలో నిలిచుంటే నీకు అది పాత బస్ స్టాండా కొత్త బస్ స్టాండా, దుబ్బాకలు ఎన్ని బస్ స్టాండ్లు ఉంటాయో కూడా తెలవకపోతే, సమాజంలో సోషల్ మీడియాలో నిన్ను హేళన చేస్తే నేను గెలిచినాక సిగ్గుతో తల వంచుకొని ఈ బస్ స్టాండ్ తప్పనిసరి పరిస్థితులలో నిలబడి కట్టించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేసిండు రఘునందన్? జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండో అన్నాడు. ఇవాళ ఏం చెప్తున్నారు? తలకాయలు పెట్టుకుర్రు, కత్తెర లేదు మీకు, కొబ్బరికాయ దిక్కులేదు, ఆఖరికి డిపాజిట్ రానోడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరిగితే సిగ్గుతో తలలో పెట్టుకోవాలా? తెలంగాణ ఇవాళ ఏం చెప్తున్నారు? చేతులు లేవా, కళ్ళు కనబడతలేవా? డిపాజిట్ రానోడు ఎవరున్నారు? రిబ్బన్లు కట్టిస్తుండు, కొబ్బరికాయలు కట్టిస్తుండు, కొబ్బరికాయలు కొడుతుండు. మీ ముఖాల మీద ఇక ఈయన ఎమ్మెల్యే అని ఆ సంగారెడ్డిలో ఎల్లని రూపాయి వచ్చి దుబ్బాకలో చెప్పిపోయింది. కొంచెం అంత ఇజ్జత్ మానం ఉండాలి. దుబ్బాక ప్రజల ఉండాలి. ఎవరు? జగ్గారెడ్డి వచ్చి దుబ్బాకకు వచ్చి శ్రీనివాసరెడ్డి మీ ఎమ్మెల్యే అని చెప్తాడు. ఎవరున్నారు దుబ్బాక ఎమ్మెల్యే? ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు వచ్చింది తెలంగాణ పౌరుషం? ఎందుకు తిరగబడరు? ఏమున్నాయి మా దగ్గర? నోట్లు ఉన్నాయి, మంచి మంచి నోట్లు ఉన్నాయి. వెంకట్రామరెడ్డి దగ్గర ఏమున్నాయి? ఉన్నాయి నోట్లు. ఈ దేశంలో ఏ కలెక్టర్ కూడా 1,00,000 కోట్ల ఆస్తికి ఎదగలేదు. నువ్వెట్లా ఎదిగినావు వెంకట్రామరెడ్డి? ఎక్కడ నీ దగ్గర పైసలు? 100 కోట్లకు ఎగిరాం. ఏడికేం సంపాదించినావు? అలా హరీష్ వాటా ఎంతనో చెప్పాలి, కేసీఆర్ వాటా ఎంతనో చెప్పాలి. చెప్పకపోతే బిడ్డ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక 6 నెలలలో నీతోటి లెక్కలని కక్కిస్తాడు ఈ రఘునందన్. నేను పొంగురెడ్డి కాపాడాడు, రేవంత్ రెడ్డి కాపాడాడు. బరోబరి నీ ప్రతి రూపాయికి లెక్క తీసుకొచ్చి దుబ్బాక చౌరస్తాల రఘునందన్ లెక్క చెప్పిస్తాడు. ఆయన చెప్తున్నాడు 100 కోట్లు పెడతా. దేనికి పెడతావా వెంకట్రామరెడ్డి? 100 కోట్లు మీ ఎమ్మెల్యేలకు ఇచ్చినావా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి. అందుకనే వస్తున్నా మీ ఎమ్మెల్యేలంతా 5 నెలల తర్వాత క్యాంప్ ఆఫీసులో కొబ్బరికాయ కొట్టిరు. ఎన్ని నెలల తర్వాత? 5 నెలల తర్వాత. నేను ఉండే కంటే ముందు, నాకంటే ముందు ఆ క్యాంప్ ఆఫీస్ ఎట్లుండే, నేను వచ్చినాక క్యాంప్ ఆఫీస్ ఎట్లయింది, ఇప్పుడు ఎట్లుంటుందో ఒకసారి దుబ్బాక ప్రజలు ఆలోచించాలి. ఒక దరఖాస్తుకు లేరు, మంచికి లేరు, చెడ్డకు లేరు, 5 నెలలు అడ్రస్ లేరు. నేను వచ్చి మొన్న ఎప్పుడో మాట్లాడిపోతే తప్పనిసరి పరిస్థితులలో పేపర్లలో కూడా మీరు రాకుర్రి, ఫోటోలు తీయకుర్రి, పేపర్లో వార్త రాయకుర్రి అని మబ్బులు 5 గంటలకు ఎవరు చూడకుండా ఆఫీస్ ఓపెన్ చేసిపోయారు. కొన్ని కూర్చున్నారు ఆఫీసులో, గరీబాన్ని కష్టం వెళ్ళారా? ఒక్క దరఖాస్తు తీసుకున్నారా? ఒక్క సమస్యను పరిష్కరించారా? అది చెప్పుర్రి. ఇలా కొబ్బరికాయలు పట్టుకొని మీరు కూడా తిరుగుండ్రి. వాళ్ళు అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఎప్పుడు చేస్తారో ఆలోచించుకోండి. ఎలక్షన్లు అయిపోగానే వీళ్ళంతా ఆడికే పోతామని భారం చేసుకొచ్చుకోరు. వెంకట్రామరెడ్డి ఏదో బాగా పైసలు ఉన్నాయన, 1,00,000 కోట్లు ఉన్నాయన, ఆయన ఇద్దరు మనం ఇన్ని తీసుకుందాం, మొన్న దుబ్బాకలో వంచినట్టు మళ్ళా వంచుదామని వస్తారు. నేను దుబ్బాక ప్రజలకి
సవినయంగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రఘునందన్ ఆశ, రఘునందన్ శ్వాసంత దుబ్బాకని. మంచి అయినా చెడైనా రఘునందన్ దుబ్బాక ప్రజలతో ఉంటాడు. పైసలు వెనకాల పోయేటోడు కాదు రఘునందన్. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, మూర్ఖులు ఎంత ఎగతాళి చేయాలని చూసినా రఘునందన్ ఈ గడ్డ మీదనే నిలబడ్డాడు. ఈ బస్ స్టాండ్ ఓపెన్ రోజు గీత గీసి మేమే కొట్లాడినాం తప్ప ఇంకెవడు కొట్లాడలే ఈ గడ్డ కోసం. 6 నెలలు అయింది. ఏం తెచ్చిర్రు? రేవంత్ రెడ్డి బాగా దోస్తు కదా, ఏం తెచ్చిర్రు? ఎన్ని ఓపెనింగ్లు చేసిర్రు? కొత్తగా మీరు తెచ్చింది ఏంది? ఆఖరికి ఐటీఐ నేను కొత్త అకాడమిక్ ఇయర్ కి స్టార్ట్ చేస్తా అంటే ఈ ఏడాది దాకా గెలిచిన ఎమ్మెల్యే వచ్చి ఒక అసంపూర్తి పనిని పూర్తి చేయించలేదు. గెలిచినాం, ఒక్కోటితోటి గెలిచినట్టే, 53,000 గెలిచినట్టే. నేను నిన్న చెప్పిన ఇవాళ కూడా చెప్తా ఉన్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దుబ్బాక ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది, మీకు విశ్వాసం ఉంటే, తెలంగాణ భవిష్యం మీలో ఉంటే ఆ వెంకటేశ్వర్ల గుడికాడికి రారు. రేపు సాయంత్రం తొడి బట్టలు వేసుకొని పిల్లని తీసుకొని నేను ఎవ్వరికి రూపాయలు వంచకుండా కేసీఆర్ వస్తారా లేకపోతే స్థానిక ఎమ్మెల్యే వస్తారా? రాణి రేపు వెంకటేశ్వర్ల గుడికాడికి. మీరు నేను నమ్మే దైవం అదే దైవం కదా, రాని పోదాం బండ్రి. నేను చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పిన, పైసలు వంచుతుందని చెప్పిన, ఎస్పీని పోలీస్ స్టేషన్ లో నిలబెడితే నా మీదకే చేసిందామే. మీరు 144 సెక్షన్ ఉంది, 10 మంది కంటే ఎక్కువ రావద్దని కానూన్ నేర్పించిపోయింది నాకు సిపి సిద్దిపేట. నేను నేర్పిస్తా వాళ్ళకు కూడా కానూన్. రఘునందన్ భయపడ్డోడు కాదు, ఏమి లేనప్పుడే కొట్లాడినోడు. జై తెలంగాణ అన్న రోజు 100 కేసులకి భయపడలేదు రఘునందన్. ఇప్పుడు ఎవరో జగ్గారెడ్డిలు గాల్లో ఎవరో ఊరోళ్ళు వచ్చి దుబ్బాకకు వచ్చేదో కథ చెప్పిపోతా అంటే దుబ్బాక ప్రజల అమాయకులు కాదు. దుబ్బాక ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈసారి దేశమంతా నరేంద్ర మోడీ గారు వెనకాలంది. 3వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ ఎవరు గెలవాలి? ప్రజలు గెలవాలి, పైసలు కాదు. ఏం గెలవాలి? ప్రజలు గెలవాలి. ప్రజాస్వామ్యం బతకాలి. దొంగతనంగా రాత్రిపూట మందులు పైసలు వంచితే తీసుకోండి. వాళ్ళు బాగా బలిసి 10 ఏళ్ల పల్లె దోచుకున్న పైసలు బరాబర్ తీసుకోండి. 1000 ఇస్తే 10,000 అడుగుండ్రి, 10,000 ఇస్తే తులం బంగారం ఇవ్వమని అడుగుండ్రి. గెలిచడం చేత కాదని ఓడిపోతున్నామని తెలిసి ఇందాక మిత్రులు తెచ్చి చూపెడుతురు, సోషల్ మీడియాలో పెడుతురు. రఘునందన్ రావు సీరియల్ నెంబర్ 4 అని. మీ గుర్తు ఏందో మీకు చెప్పుకునే దమ్ము లేదు, మీ సీరియల్ నెంబర్ ఏందో మీకు చెప్పుకునే దమ్ము లేదు. వారి నేను చెప్పిపోతుంది చౌరస్తాల నా సీరియల్ నెంబర్ 3. ఎంత? బీజేపీ సీరియల్ నెంబర్ ఎంత? దొంగ కొడుకులు కొంతమంది సీరియల్ నెంబర్ 4 మీద కారు గుర్తు జాగల పువ్వు గుర్తు పెట్టి అమాయకులైన ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు. మోసపోదామా? మోసపడదామా? కేసీఆర్ మాయ మాటలు విందామా? నోట్ల కట్టలకు భయపడదామా? ఒక్కసారి జరిగిన మోసం జరిగిపోతుందా లేదా? దుబ్బాకకి ఉన్నాడా? దుబ్బాకకి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే కనబడుతుండా? ఓడిపోయిన కొబ్బరికాయలు కొడుతుండా? మరి ఎందుకు అడుగుతలేరన్నా? తెలంగాణ పౌరుషం ఏడమైందన్న ఇయ్యాల ఏడమైంది? ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ 2 రోజులుగా మెదక్ జిల్లాలో తిరుగుతూ రఘునందన్ మాటలు తీసుకొని మోడీ గ్యాస్ చెప్తాడు. రఘునందన్ వస్తుంటే ఇప్పుడే మిత్రుడు చూపిస్తుండు. రఘునందన్ అంట వేరే వాళ్ళతోటి కాంప్రమైజ్ అయిందంట. సోషల్ మీడియాలో వార్త పెడుతుంది. అమ్ముడు పోతారా మీరు? రఘునందన్ అమ్ముడు పోతారా? ఎవరికైనా దమ్ముందా రఘునందన్ కొనేంత? నేను కొంటే చెప్పుర్రా మీరు ఐసెట్ ఎంతనో. దమ్ము వారి నేను రాజకీయాలకు వచ్చింది జై తెలంగాణ వచ్చినోంది. పైసలతో రాలే, సూట్ కేసులతో రాలే, పైసలు ఇచ్చి బీఫాములు కొనుక్కోలే, కొట్లాడి వచ్చినోంది నేను. తెలంగాణ ప్రజలు ఆకలిని భరిస్తారు కానీ అవమానాన్ని భరించాలని ఒకసారి గుర్తించుకోవాలి. రఘునందన్ కొనే మొగోడాడని ఉంటే రఘునందన్ ఉప ఎన్నికలలో గెలిచినాక కొన్నరా? కొనే దమ్మ ఎవరికన్నా ఉందా? ఎవరికైనా శాతనైందా? ఇప్పుడే ఎవడుకుంటాడు రా నన్ను? గంట మొగోడు ఎవడని ఉంటే రారి మా దుబ్బాక కొత్త బస్ స్టాండ్ కాడికి చూపెడతాం మా దమ్మేందో. అందుకని పిచ్చి రాతలు, పిచ్చి ప్రేలాపనలు సోషల్ మీడియాలో సక్కలు చేసేటువంటి ప్రయత్నాలు బాగా చేస్తారు. అందుకని దుబ్బాక సోషల్ మీడియా దెబ్బేందో ఒక్కసారి మళ్ళీ మనం అందరం గుర్తుకు తెచ్చుకోవాలి. యాడ్ చేసుకున్నావా?
యాడ్ చేసుకున్నావా వద్దా? అందుకని సోషల్ మీడియాలో అలర్ట్గా ఉండండి, మోసపోకండి. దుబ్బాక ప్రజలారా బాగా ఆలోచించుండ్రి. ఇప్పుడు మీరు కారు కోటేసిర్రు అనుకో, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా? 5 ఏళ్ళ దాకా ఆయనకు అవకాశం ఉందా? మరి వెంకట్రామరెడ్డికి ఎత్తే ఉంటాడా? వెంకట్రామరెడ్డి లింగులు ఇటుకుమని ఒక్కడికి గెలిచిండు అనుకో, పొద్దుగా లేవగానే పోయి పొంగులేటి ఇట్లా చెప్తాడు, బావా నన్ను రేవంత్ రెడ్డి దగ్గరికి తోలుకపోవా, నా ఆస్తులని కాపాడుకోవాలని పోతాడా? పోరా? నాకు తెలుసు. అందుకనే మెదక్ ప్రజానికం ఒక నిర్ణయానికి వచ్చిర్రు. పైసలు ఇస్తే ఏం చేద్దాం? ఏం చెప్పిండు కేసీఆర్? పైసలు ఎవరు ఇచ్చినా తీసుకోరు అన్నాడు. అప్పుడు ఏం చెప్పిండు? ఆంధ్రోడు ఇస్తే తీసుకోమన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? దోసుకున్న వాళ్ళందరూ ఇస్తే తీసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తే అన్ని తీసుకోవాలి. ఓటు దేనికి వేయాలి? అందుకని ఈ 5 రోజులు జాగ్రత్తగా ఉందాం. ఎవరన్నీ మాట్లాడినా తొందరపడద్దు, టెన్షన్ పడద్దు. గెలిచేది మనం, నిలబడేది మనం. వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 400 సీట్లకు తగ్గకుండా ఈ దేశానికి 3వ ప్రధానమంత్రి ఎవరు? ఏం గుర్తు? మీరున్న మనం చాలు మోడీ గారిని 400 సీట్లకు తీసుకోవడానికి. తీసుకోదామా వద్దా? 400 మెదక్ ఎంపీ ఉండాలనా వద్దా? ఉండాలంటే చేతులు ఎత్తురి, చేతులు ఉండాలి ఎత్తురి, చేతులు లేని ఎత్తకూరి. పోదామా మెదక్ నుంచి? పార్లమెంట్ పోదామా? సిద్దిపేటకి లోయలు అయిందా? అయోధ్య పోయిరా కొందరు, మిగిలిన వాళ్ళందరూ కూడా బరాబర్ తీసుకుపోతారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు రికార్డు చేసుకొని పెట్టుకోండి. రఘునందన్ 2 ఇస్తా అన్నారు. రఘునందన్